హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ వారం కదా! నేనైతే చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి పనులనేది కంప్లీట్ చేసుకున్నాను. 4కే లేచాను. లేచి పనులు చేసుకుని ఇంకా అమ్మవారికి ప్రసాదంగా అయితే క్షీరాన్నం అయితే నివేదించాను. ఇంకా సహస్రనామాలు బుక్ ఉంది కదా! లలిత సహస్రనామాలు ఇంకా లక్ష్మీ అష్టకం అవన్నీ చదువుకుంటుంటే మా వాడొచ్చాడనమాట. తనకి ఫుల్‌గా ఫీవర్ వస్తుంది. ఇంకా అమ్మ దగ్గర గారాలు చేస్తున్నాడు. పిల్లలు అంతే కదా! ఫీవర్ వస్తే చాలు ఇంకా అమ్మ దగ్గర గారం చేస్తూ ఉంటారు. అలాగే మా వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకా చదువుకుంటున్నాను. ఈరోజు ఇంకా హాస్పిటల్‌కి అయితే తీసుకువెళ్ళాలి వీడికి. ఇంకా రోజంతా నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇది ఆన్లైన్‌లో నేను బుక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను కదా! ఆ బుక్ అయితే చదువుకుంటున్నాననమాట. ఇంకా ఈ రోజుతో శ్రావణ శుక్రవారాలు అయితే అయిపోయింది ఇంకా. ఇంకా వినాయక చవితి ఒకటి ఉందండి. వినాయక చవితి కూడా చేసుకుంటాం కదా మనందరం. ఇంకా టిఫిన్‌లోకి అయితే ఈరోజు శనగపిండి చట్నీ చేసి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను. ఈరోజు కూడా ఉల్లి వెల్లుల్లి అనేది మనం తినం కదా! ఇదిగోండి క్షీరాన్నం అనేది ప్రసాదాన్ని నేను కొంచెం టిఫిన్‌గా తీసుకున్నాను. తీసుకొని ఇంకా వీళ్ళ కోసం అయితే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్‌లోకి అయితే ఈరోజు ఆనపకాయ పప్పు చేసి అప్పడాలు అనేది ఫ్రై చేసుకున్నాను అంతే అండి. ఇంకా ఎర్లీగా లెగడం వల్ల సింపుల్గా వంట అనేది ప్రిపేర్ చేస్తాను.